Telangana, a fire broke out at a cloth shop near Medina Crossroad, World City, Hyderabad. No casualties reported. Srinivas, Assistant District Fire Officer, says at 4:45 am today, we received a fire call from Medina Crossroad. We reached the spot immediately and doused the fire. The reason for the fire is yet to the known. జామున 4:45 నాయబ్ హోటల్ దగ్గర కుమార్ షర్ట్స్ బిల్డింగ్స్లో ఫైర్ అవుతుందని మా కంట్రోల్ రూమ్కి సమాచారం వచ్చిన వెంటనే యాకుత్పురా ఫైర్ వెహికల్ ఇమ్మీడియట్గా ప్రమాద స్థలికి చేరుకున్నది. సో ప్రమాద తీవ్రతను గుర్తించి మొగల్పుర, అదేవిధంగా గౌలిగూడ, హైకోర్టు వెహికల్స్ కూడా ప్రమాద స్థలానికి పంపడమైనది. సహాయకారకంగా టోటల్గా ఈ 4 వెహికల్స్, ఆఫీసర్స్, సిబ్బంది అందరూ కలిసి కూడా ఈ 3 వైపులా యాక్సిస్ లేని కారణంగా కొంచెం ఫైర్ లోపలికి వెళ్ళడం కష్టమైపోయింది. ఫ్రంట్ యాక్సిస్ ఓపెన్ చేసుకొని ఫైర్ వెహికల్స్ని ఎక్కి కొంచెం దూరంగా వెహికల్స్ నుంచి ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది రోడ్డు మీద ఉన్న బిల్డింగ్ కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండటం వలన కొంచెం సమయం తీసుకోవడం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లోపల ఎవరు కూడా ఎటువంటి మనుషులు లేరు. కేవలము ఈ షర్ట్స్ అండ్ క్లాత్ ఇలాంటి మెటీరియల్స్ మాత్రమే డ్యామేజ్ అయినాయి. బిల్డింగ్ కూడా టోటల్గా ఏమి డ్యామేజ్ కాలేదు. బిల్డింగ్ కూడా చాలా వరకు బాగానే ఉంది. మా సిబ్బంది చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి ప్రాణాలకు తెగించి అగ్ని ప్రమాదంలో ఉన్న ఈ వస్తువులని ఆస్తులను కాపాడడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇంకా దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి. డ్యామేజ్ కానీ ప్రమాదానికి కారణాలు కానీ ఈరోజు తర్వాత ఈ ఫైర్ అంతా కంట్రోల్ అయిపోయాక డంపింగ్ అవన్నీ తీసేసుకున్నాక వాళ్ళు మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. Today morning at 4:45 hours, early morning there is a fire at this K3000 Kumar Shirts building in near Nayab Hotel, Medina. So we received a call 4:45 from the fire control, and immediately Yakutpura vehicle turned out to the fire spot. And the intensity of the fire, other vehicles nearby fire stations, Gauligooda and High Court and Mogalpura vehicles also reached the spot, and all the staff and officers attended the fire and doused the fire with a lot of difficulty as there is no access into the building from 3 sides. Only front access is available. So because it's a high time to reach the inside of the building, so our people struggled a lot to control the fire, and finally we doused the fire totally.